హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశా. సో మా చిన్నోడు లేచాడు. సో వాడిని ఇలాగ కొంచెం నేను బర్పింగ్ చేయించడానికి ఇలా బొజ్జ మీద వేసుకుంటాను అనమాట. సో అలా వేసుకున్న బొజ్జ మీద వేసుకున్న వాడికి బరుపు చాలా మంచిగా వస్తుంది, అంటే తేనిపు వస్తుంది కదా పాలు తాగిన తర్వాత. సో బరుపు అయిపోయిన తర్వాత మేమిద్దరం కిందికి వెళ్ళిపోయాము. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు వాయిల లక్షవారం నోమ్ అనేది తీరుస్తున్నాను అనమాట. సో అదే ఈరోజు స్పెషల్. సో ఇక్కడైతే మా నానమ్మ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చింది కిందికి. మా నానమ్మ మేడ మీదే ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ ఇక్కడ చిన్నోడితో ఆడుకుంటుంది అనమాట. అంటే లైక్ ఏం చేస్తున్నాడు ఏంటని చెప్పి వచ్చింది అనమాట మా నానమ్మ. అండ్ వాడు నవ్వుతున్నాడు మా నానమ్మని చూసి. అండ్ చిన్నోడితో కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ వర్క్స్ అనేవి జరుగుతుంటాయి. అండ్ ఈరోజు నోములు అనేవి పట్టాను కదా, లాస్ట్ ఇయర్ నేను 11 నోమ్స్ పట్టాను. అప్పుడు కొన్ని నోమ్స్ తీర్చేశాను. నోములు తీర్చేశాను. ఇప్పుడు కొన్ని నోములు తీర్చేయాలన్నమాట. సో వాయిల్ లక్షవారం నోము అనేది లక్షవారం మాత్రమే తీర్చాలి. అండ్ ఆల్సో మా వదినికి ఇవ్వాలన్నమాట, ఆడపడుచుకి ఇవ్వాలి. సో ఆడపడుచుకి కూడా చెప్పాము. అండ్ ఆ తర్వాత నేను ఇంకా చిన్నోడిని కొంచెం పాలు పెట్టేసి పడుకోబెట్టేసి వాడికి స్నానం అది మమ్మీ చేయించేస్తుంది. నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను, హెడ్ బాత్ అది చేసేసి. అండ్ మిగతా నోములు ఏవైతే ఉన్నాయో అవి నేను మండే పెట్టుకుందామని, లైక్ ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈరోజు మిగతా నోములు అనమాట. అంటే గ్రామ కుంకుమ నోము, మిగతా ఒక 3 నోములు ఉన్నాయి. ఆ 3 నోములు ఈ రోజుకి అనమాట, అంటే 16th. ఈరోజైతే నేను వాయులక్ష్వారం నోముది వీడియో పెడుతున్నాను, బ్లాగ్ అనేది అప్డేట్ చేస్తున్నాను. సో స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను, లోటస్ మాయిశ్చరైజర్. అండ్ నేను ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాయిశ్చరైజర్తో పాటు ఇలా లూమీ క్రీమ్ అనేది అప్లై చేస్తాను. లూమీ క్రీమ్ అంటే ఏం లేదు, చిన్నది హైలైట్ ఇస్తుంది అనమాట, మన స్కిన్ కొంచెం గ్లోయి టైప్ ఇస్తుంది ఏదైనా స్పెషల్ అకేషన్స్కి. నేను నా మాయిశ్చరైజర్తో పాటు మిక్స్ చేసేస్తాను, అది ప్రతిసారి ఇదే చేస్తాను. ఏదైనా మంచి అకేషన్స్కి మంచి గ్లో ఇస్తుంది ఫేస్. అదేంటంటే మనం హైలైటర్ లాగా యూస్ చేయొచ్చు. సో డైరెక్ట్గా అప్లై చేయడం కంటే ఇలా మాయిశ్చరైజర్లో అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. అంటే అంత ఆడ్గా కనిపించదు, న్యాచురల్ గ్లో లాగా కనిపిస్తుంది. అంటే మనం ఏదో హైలైటర్ పెట్టినట్టు ఏమనిపించదు. అందులో అంత హైలైట్ పార్టికల్స్ కూడా ఉండవు, మాయిశ్చరైజర్ లాగే ఉంటుంది అది. సో నేను అలా అప్లై చేస్తాను. మీరు ఎప్పుడైనా అకేషన్స్కి ట్రై చేయండి, ఓకేనా. దాని తర్వాత పాండ్స్ పౌడర్ కంపల్సరీ. నాది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఆయిలీ స్కిన్ అయిపోద్ది. యాక్చువల్గా నాది కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అయిపోద్ది. సో పాండ్స్ పౌడర్ ఏంటంటే కొంచెం అయినా ఆయిల్ని లాక్ చేస్తుంది. సో మిగతా పౌడర్ల కంటే ఎక్కువ పాండ్సే యూజ్ చేస్తాను. అందువల్ల చిన్న డబ్బాలు కొనుక్కుంటాను నేను, ట్రావెలింగ్కి ఈజీ అవుద్దని. అండ్ ఆ తర్వాత ప్లమ్ నుంచి బాడీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను. దాని తర్వాత బాడీ ఆయిల్ అప్లై చేస్తున్నాను, కొంచెం నాకు ఫ్రేగ్రెన్స్ కోసం అని చెప్పి. అండ్ చిన్నోడికి ఇవేమీ అంత ఎఫెక్ట్ కావు, అన్నీ కూడా కొంచెం మరీ అంత ఎక్కువ ఫ్రేగ్రెన్స్ అనేవి ఉండవు, లైట్గానే ఉంటాయి. సో బాడీ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. అండ్ దాని తర్వాత లాక్మీ అప్లై చేస్తున్న కాంపాక్ట్. ఫౌండేషన్లో కన్సీలర్లు ఇంకేం అప్లై చేయట్లే, జస్ట్ మాయిశ్చరైజర్ లూమీ క్రీమ్తో పాటు. అండ్ ఆ తర్వాత ఇది కాంపాక్ట్. కాజల్ పెడతాను, అప్పుడప్పుడు పెట్టాలనిపిస్తే లైనర్ పెడతాను. ఐ షాడో అనేది కామన్. అండ్ ఆల్సో లిప్స్టిక్ అనేది ఇంకా కామన్ అనమాట. సో ఇది కొంచెం నెక్కి ఫేస్కి అప్లై చేసేసిన తర్వాత అండ్ నైకాది ప్యాలెట్ తీసుకున్నా, చిన్నది ఐ షాడో ప్యాలెట్. ఇది ఇప్పటి నుంచి యూస్ చేస్తున్నాను తెలుసా. అసలు నేను రోజు మేకప్ వేయను కాబట్టి చాలా రోజులు ఉంటాయి నా దగ్గర సామాన్లు. లిప్స్టిక్లు మాత్రం ఎక్కువ కొంటుంటాను. తర్వాత ఇంకా ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట, బయోలేజ్ మ్యాట్రిక్స్ బయోలేజ్ హెయిర్ సిరమ్. ఇది ఆల్ టైమ్ అంటే ఆల్ టైమ్, ఆల్మోస్ట్ నాది 10th బాటిల్ 11th బాటిల్ అన్ని ఎక్కువ యూస్ చేస్తాను. అంటే ప్రతిసారి ఇంకా అదే బ్రాండ్ యూస్ చేస్తాను. ఈ మధ్య లారియల్ కొన్నాను కానీ ఇంకా ట్రావెలింగ్కి అదే బాగుంది. లారియల్ ఏంటంటే గ్లాస్ బాటిల్ అనమాట, అందువల్ల తీసుకురాలేదు. సో ఇదేంటంటే ప్లాస్టిక్ బాటిల్, చాలా బాగుంటుంది, ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేస్తుంది. ఈలోపు ప్రవీణ్ ఫోన్ చేశారు వీడియో కాల్. సో తనతో మాట్లాడుతున్నా. తను తెలుసు కదా, తను హైదరాబాద్లో ఉన్నారు, నేనైతే అనకాపల్లిలో ఉన్నాను. నేను పిల్లలు అనకాపల్లిలో ఉన్నాం. ఆ తర్వాత కాసేపు ఇలా మాట్లాడేసిన తర్వాత రెడీ అవుతూ, అండ్ నాకైతే మమ్మీ మాటవాడికి చెప్తుంది రెడీ అవ్వు అని. సో ఇక్కడ ఎంత మమ్మీ కంగారు పడుతుందో నేను అంత ధీమా చేసేస్తాను అప్పుడప్పుడు. అండ్ అప్పుడప్పుడు కొన్ని సెట్ కావన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ మధ్య ఈ బోరోలిన్ మాయిశ్చరైజర్ చాలా ట్రెండ్ అయింది కదా ఆ మధ్య. సో నాకైతే బాగా నచ్చింది. ఎక్కువ నేను లిప్స్కి అప్లై చేస్తున్నాను. లిప్స్కి ఏంటంటే ఏదైనా డ్యామేజ్ ఏమైనా ఉన్నా, ఫ్లేకీగా ఉన్నా అది కొంచెం రిపేర్ చేసింది. బోరోలిన్ యాంటీసెప్టిక్ క్రీమ్ లాగా పనిచేస్తుంది అనమాట.
బాగుంది, ట్రై చేయండి. ఫార్మసీలో మీకు అపోలోలో కానీ ఫార్మసీలో కానీ లేకపోతే అమెజాన్లో కూడా దొరికిద్ది. సో ఒకసారి ట్రై చేయండి. అది అప్లై చేసిన తర్వాత లైనర్ అప్లై చేస్తున్నా. లైనర్ వచ్చేసి బ్రాండ్ లాక్మీ బ్రాండ్ అనుకుంటా ఇది. సో లాక్మీతో అప్లై చేస్తున్న లైనర్. ఆ తర్వాత మస్కారా, కాజల్ ఇవన్నీ పెట్టేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఈ మేకప్ అలా పక్కన పెట్టేస్తే మీకు బోర్ కొడుతుంది మేకప్ గురించి ఎక్కువ మాట్లాడితే, అందువల్ల టాపిక్ చేంజ్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఒక నోమే కదా, నేను 16th అంటే ఈ ఆల్రెడీ అయిపోయింది కదా, ఈరోజు 16th కాబట్టి ఈరోజు ఆల్రెడీ నోములు ఇంకా స్టార్ట్. నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో అది వీడియో మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వద్దు. నాకైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఆ రోజు కోసం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రథసప్తమికి నోములు పట్టినప్పుడు నాకు ఇంట్లో మనుషులు ఎక్కువ ఉండాలన్నమాట. హడావిడిగా ఉండడం, మొత్తం మనుషులు ఉండడం ఇవంతా ఇష్టం అనమాట. సో అందువల్ల నోములకైతే 13 బరినెల నోము కాబట్టి 13 మంది ముత్తైదులు వస్తారు. సో అంత కొంచెం ఎక్కువ మంది జనము, కొంచెం హడావిడి ఇదంతా బాగా ఇష్టం అనమాట. ఈలోపు నేను రెడీ అవుతున్నా, అమ్మ నన్ను చూడవా అని చెప్పేసి నా చిన్న కొడుకు ఏడుస్తున్నాడు. సో వాడిని ఎత్తుకొని కాసేపు మళ్ళీ ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసిన తర్వాత అప్పుడు చీర కట్టుకుందామని, మళ్ళీ చీర కట్టుకున్న తర్వాత అసలు వాడు చూసారా నా జుట్టు ఎంత గట్టిగా పట్టుకున్నాడో. మా చిన్నోడు ఏంటంటే 5th మంత్లో 6th మంత్లో చేయాల్సిన పనులన్నీ అడ్వాన్స్డ్కి ఇప్పుడే చేసేస్తున్నారనమాట. వీళ్ళు ఏంటంటే జెన్జీ ఆల్ఫా జనరేషన్ కదా, చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. నా చిన్నోడు అప్పుడే బొమ్మలో పడిపోతున్నాడు, ఇలా లెగడానికి ట్రై చేస్తున్నాడు, బోల్డని చేస్తున్నాడు అనమాట. సో అంత అడ్వాన్స్ ఉంటున్నారనమాట పిల్లలు, బొజ్జులోనే దిగిపోతున్నారు ఫుల్గానా. సో ఇక్కడైతే మమ్మీ ఆల్రెడీ స్నానం చేపించేసి కాటుక బొట్టు అవన్నీ పెట్టేసి పడుకోబెట్టింది. ఆ తర్వాత నేను కొంచెం మిల్క్ నైటీతో ఉన్నప్పుడే కొంచెం మిల్క్ ఫీడ్ చేసేసి ఉయ్యల్లో వేస్తున్నాను. ఉయ్యల్లో అయితే అలా ఊపుతూ రెడీ అయిపోవచ్చు కదా, నార్మల్గా అయితే బెడ్ మీద వేస్తే వాడు ఏడుస్తాడు కదా, సో క్రాంకీగా ఉంటాడు కదా. ఉయ్యాలనుకోండి ఇలా ఊపుతూ మనం రెడీ అయిపోవచ్చు. ఫీడ్ చేసేసినా కూడా ఇంకా ఏడిస్తాయి గనక, అందుకని ఉయ్యాలో వేస్తాము. వాడు ఎంత బాగా నవ్వుతాడో అసలు నన్ను చూసి. ఇంకా వాడు స్మైల్, ఇంకా స్మైల్ చూస్తే అదొక రకంగా అయిపోద్ది అనమాట, హ్యాపీగా. ఆ తర్వాత ఇది ఏంటంటే మమ్మీ బియ్యం నానబెట్టింది. యాక్చువల్గా వావిల లక్షవారం నోముకి తడి బియ్యము, పొడి బియ్యము వాయినం ఇవ్వాలి విత్ తాంబూలము. వదినకి ఇవ్వాలన్నమాట, అంటే అన్నయ్య వైఫ్కి ఇవ్వాలి ఆర్ ఆడపడుచుకి ఇవ్వాలన్నమాట. గాడ్ అవతల నుంచి ఇవ్వాలి. సో ఇది. అండ్ నేనైతే ఎవరిని ఇన్వైట్ చేశానంటే మా అత్తమ్మ, మా మామయ్య గారు ఉన్నారు కదా, అంటే మా డాడీ వాళ్ళ ఏం చెప్తున్నాను, మా ప్రవీణ్ అదే మా హస్బెండ్ ఉన్నారు కదా ప్రవీణ్ వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కోడలికి, అంటే మా మామయ్య గారు వాళ్ళ సిస్టర్ నాకేమవుతుంది, పిన్ అవుతుంది కదా, పెద్దమ్మ అవుతుంది. సో పెద్దమ్మ కోడలికి ఇస్తున్నాను అనమాట. సో తనైతే వదినే కాబట్టి అవుతుంది. సో తన్ని పిలిచాను అనమాట, మా అత్తవారి సైడ్ అనమాట, కరెక్ట్గా చెప్పాలంటే మా మామయ్య గారి సైడ్. సో తన్ని పిలిచాను. తన్ని ఇంతకుముందు నా సీమంతం అప్పుడు ఎప్పుడో చూసే ఉంటారు మీరు ఎక్కువ నా వీడియోస్లో మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళని చూస్తారు. ఎందుకంటే నేను మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఉండడం చాలా తక్కువ. దట్టు మా అత్త వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీని చూడడం ఇంకా తక్కువ. కాబట్టి ఎందుకంటే వాళ్ళ సైడ్ నేను ఎక్కువ షూట్ చేయను, ఏమనుకుంటారో ఏంటో అని. మా మమ్మీ వాళ్ళ సైడ్ తీయకపోతే ఏమా వీడియో తీయవా ఈరోజు మమ్మల్ని అని అడుగుతారు అనమాట. సో మా అత్త వాళ్ళ సైడ్ పెద్దగా తీయను. సో వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా నాకు ఎందుకో అన్ని విధాలా నేను వీడియో తీయను. నాకు కంఫర్టబుల్ అనిపిస్తేనే తీస్తాను. అన్ని అకేషన్స్కి, అందరు అకేషన్స్కి నేను అసలు తీయలేను అనమాట. ఎందుకో చాలామంది అంత పాజిటివ్గా ఉండరు, ఎందుకులే అన్నట్టుగా. అండ్ ఇక్కడ మమ్మీ చాటలో వేస్తుంది బియ్యం, చాటలోనే వెయ్యాలట బియ్యం, మమ్మీ చెప్తుంది చూడండి. ఇప్పుడు ఇందాక కడిగిన బియ్యం, ఆ బియ్యం కడిగిన బియ్యం 5 దవలు వేయాలి, కడగలేని బియ్యం 5 దవలు వేయాలి. దవ్వ అంటే తవుడు కేజీ. ఓకే, కేజీ బియ్యం అన్నమాట. ఒక సైడ్కి ఒక సైడ్ అవి వేయాలా? ఒక సైడ్ అయ్యి వేయాలి. ఓకే, వేస్తున్నానా, అయ్యి ఒక సైడ్ వేయాలన్నమాట. ఓకే, దీంతో పాటు తాంబూలం కూడా వేయాలా? తాంబూలం వాయిల్ కొమ్మ ఇది మొత్తం 5 దవ్వలా? 5 దవ్వలు వేయాలి. ఈ 2 చాట్లు ఎందుకు మరి, ఒక చాట్ సరిపోద్ది కదా. చాట మనం మూత పెట్టాలి.
మూత పెట్టి ఒక దాని మీద ఒకటి మూత పెట్టి ఇవ్వాలా? ఇలా ఇలా మూత పెట్టాలి. ఓకే. అదేనా? అయిపోయి విన్నారు కదా, మొత్తం వావిల లక్షవారం నోముకి ఒక చాటలో 2.5 కేజీలు తడి బియ్యం, 2.5 కేజీలు పొడి బియ్యం వేసి వావిలాకు వేయాలి. వావిలాకు అని చెప్పి మనకు దొరికిద్ది మన సైడ్. సో వావిలాకు దేవుడి గదిలో ఒకటి పెట్టాలి తాంబూలంతో పాటు, అండ్ తాంబూలంతో పాటు వావిలాకు పెట్టాలి. అండ్ ఆ తర్వాత నేనైతే మమ్మీ అవన్నీ ఏర్పాటు చేసి దేవుడి పూజ గదిలో పెట్టేసింది. నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. అండ్ ఈసారి మీకు గుర్తుందా, ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల ముందు వరలక్ష్మీదేవి వ్రతానికి నేను కట్టుకున్న చీర. సో అప్పటి చీర అనమాట. సో మళ్ళీ అదే రిపీట్ చేద్దామని. చూసారా, అన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ఎంత బాగుంది చూసారా చీర. మెయిన్ ఆ కాంబినేషనే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. వాడి 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 ఇంకా నాకు పాడైపోతుందేమో అని భయపడి పక్కన పెట్టిన చీర అనమాట. నాకు బేసిక్గా చీరలు అంటే చాలా ఇష్టం, చీరలు అంటే చాలా పిచ్చి. ఎంత వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎంత నేను ట్రై చేద్దాం అనుకున్నా సరే చీరలు అసలు వదలలేను. చీరల లుక్కే లుక్ అనమాట. అసలు మెయిన్ పట్టు చీరలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. పట్టు చీరలు నేను చాలా ఈజీగా క్యారీ చేస్తాను నార్మల్ శారీస్ కంటే. ఇష్టం, చాలా ఇష్టం అనమాట. మన తెలుగుతనం మొత్తం కనబడిద్ది చీర ఎలా కట్టుకోగానే. పిచ్చి అనమాట ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ చీర ఆ కోవకి చెందిందనమాట. గ్రీన్ అండ్ డార్క్ నాచు ప్లస్ రెడ్ కాంబినేషన్. రెడ్ అంటేనే ఇంక మరీ గ్లో వచ్చేస్తుంది. ఇంకా పూజలు పునస్కారాలకి రెడ్ వేస్తే ఇంకా మరీ హైలైట్ అయిపోద్ది అనమాట. సో పాత చీరే నేను డ్రై వాష్ అది చేసి నీట్గా పెట్టుకుంటాను. సో ముందు రోజు ప్లీటింగ్స్ అవి పెట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇలా పువ్వులన్నీ పేర్చేస్తున్నాను. పువ్వులన్నీ పేర్చేసి నేను దీపం వెలిగించి అక్షంతలు వేసుకునే లోపు నేను ఎవరినైతే ఇన్వైట్ చేశానో వదిన తను వస్తారు కాబట్టి సో తనకి వాయినం ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడైతే మమ్మీ కుంకుమ పెట్టింది. కుంకుమ అండ్ ఆల్సో పువ్వులు మమ్మీనే పెట్టమన్నాను. సో తనే పెట్టేసింది. అండ్ ఆ తర్వాత నా మెడలో జ్యువెలరీ ఉంది చూసారా. ఈ మధ్య రష్మిక గారికి అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ గారికి పెళ్ళైంది కదా. సో తను మ్యారేజ్ తర్వాత ఏదో పూజకో ఏదో ఇలాంటిది వేసుకున్నారు. సో అది చూసి నాకు సేమ్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ చేశాను. సో సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ జ్యువెలరీ అని చెప్పి. సో అది పాకిజా ఫ్యాషన్స్లో తీసుకున్నాను నేను. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. మీకు తెలుసు కదా, నేను గత 4-5 సంవత్సరాల నుంచి పాకిజా ఫ్యాషన్స్లో జ్యువెలరీ తీసుకుంటాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్ వస్తుంది. మీరు అనుకుంటారు జ్యువెలరీ తీసుకుంటాను కదా తర్వాత ఏం చేస్తానని అనుకుంటారు. అండ్ ఫస్ట్ అయితే ఇది చూసేయండి. ఇదే మనం నోము ఇచ్చేది చాట్ అనమాట. ఇలా క్లోజ్ చేసి ఇవ్వాలట. ఇది వావిలాక్ అంటారు కదా, వావిలాక్ ఇదే. అండ్ మనం ఏ నోము ఇచ్చినా సరే లక్ష్మీదేవికి అంటే పార్వతీదేవికి లక్ష్మీదేవికి మనం ఫస్ట్ వాయినం దేవుడి గదిలో పెట్టాలి. ఆ తర్వాత ఆమెకి కుంకుమ గంధము పసుపు ఇవన్నీ పెట్టి మనం పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మనం నోము ఇచ్చే వాళ్ళకి పెట్టాలన్నమాట. సో అది నేను అంత ప్రోన్ కాదు, ఈ మధ్య చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం తెలిసే అన్ని, అందువల్ల మీకు కూడా చెప్తున్నాను అనమాట. అండ్ యాజ్ యూజువల్గా నేను నోము అక్షంతలు వేసుకుంటాను కదా లాస్ట్ ఇయర్ అవి కలిపినవి. సో ఈ నోములు మొత్తం తీర్చేంత వరకు ఆ అక్షంతలు వేసుకోవాలి. లైక్ మొత్తం నోముల పేర్లు అన్నీ చెప్పుకోవాలి. 11 నోములు నేను పట్టాను కాబట్టి 11 నోముల పేర్లు చెప్పుకుంటూ నెత్తి మీద వేసుకోవాలన్నమాట. సో అది గణేశ్వర నోము, చిత్రగుప్త మహారాజు నోము, ఉప్పు గౌరీ నోము, తౌడు గౌరీ నోము, మూడు గుమ్మడి నోము, ఒంటి గుమ్మడి నోము, 13 బర్ణల నోము, గణేష్ నోము, దినేష్ నోము అని చెప్పి ఇవి గ్రామ కుంకుమ నోము ఇవన్నీ పట్టాను నేను. ఇవన్నీ చెప్పుకొని అక్షంతలనే వేసుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో ధూపం ఇచ్చేసాను. అండ్ మనం ఇచ్చే దానికి కూడా మనం నోముకి కూడా ధూపమ్మ తీర్చుకోవాలి. కొబ్బరికాయకి కూడా ధూపమ్మ తీసేసి కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. అదనమాట ఈరోజు స్పెషల్. అండ్ ఈరోజు కాదు కానీ ఈరోజు ఒక నోమే కానీ 16th పట్టింది మాత్రం నాకు వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ నోములు కదా, దట్టు ఎక్కువ మంది వస్తారు కదా అందుకని. అండ్ మీరు ఏ నోములు పట్టారు? కైలాస్ గౌరీ నోము యాక్చువల్గా మమ్మీ కైలాస్ గౌరీ నోము ఈ సంవత్సరం నా చేత పట్టిద్దామని అనుకుందట. కాకపోతే మన చిన్నోడు వచ్చాడు కదా సడన్గా. సో ప్రసాదం వచ్చాడు కాబట్టి చక్కగా సో వాడు ఉండగా ఇంకా వాడు స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంకా నాకు అవ్వదు అని చెప్పి ఇంకా మమ్మీ అది విత్డ్రాల్ అయిందనమాట ఆ ప్లాన్ నుంచి. కైలాస్ గౌరీ నోము ఎవరైనా పట్టారా?
అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రోజు అడుగుతున్నాను మీ సజెషన్స్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అని, బట్ ఎవరు చెప్పట్లే. అండ్ నేను నోములు ఇలాగా నోట్స్ యాప్లో నోట్ చేసుకోండి, ఇంతకు ముందు కూడా చూపించాను చాలాసార్లు. సో లాస్ట్ ఇయర్ రథసప్తమి నేను ఈజీగా మర్చిపోతానమాట. నేను సంవత్సరం నుంచి అక్షింతలు వేసుకున్నా సరే ఇంకా అది చూసే చదువుతున్నానంటే చూసుకోండి. నేను ఎక్కడైనా ఏం లేదు, జస్ట్ ఏదైనా పేరు మిస్ అవుతానేమో, ఎందుకు మిస్ అవ్వడం అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం చూడకుండా చదివే కంటే మిస్ అవుతామేమో అని భయంతో అన్నీ చూసి చదువుకోవడం బెటర్ కదా. అందువల్ల ప్రతిసారి చూసే చదువుతాను అనమాట. నేను ఇక్కడ మిట్టు గారితో మాట్లాడుతున్నాను, వాడే షూట్ చేశాడు అనమాట నాకు ఇక్కడ వీడియో. అండ్ ఈరోజైతే స్పెషల్ అది. అండ్ నోములు పట్టిన రోజు ఇంకా తెలిసిందే కదా, ఈవినింగ్ మనం రైస్ అది తినకూడదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టిఫినే చేయాలి. సో ఈ రూల్స్ చిన్న చిన్న రూల్స్ అంతా ఉంటాయన్నమాట. మన నోము పారాన్ని పెట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళకూడదని, అండ్ నోములు తీసేంత వరకు బయటికి వెళ్ళకూడదని, ఇలా కొన్ని ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను పసుపది రాసుకొని పారాన్ని అది పెట్టేసుకుంటున్నా. పూజ అది అయిపోయిన తర్వాత అయితే ఫైనల్ లుక్ అయితే ఇది నేను ఇంకా వాయినం ఇచ్చిన తర్వాత లాస్ట్లో తీసుకున్నాను. మధ్యలో క్లిప్స్ నేను యాడ్ చేస్తాను, లైక్ తనకి నోము ఇచ్చేటప్పుడు అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఈ సారీ ఏంటి తెలుసా, ఇంకో చిన్న డిజాస్టర్ ఏంటంటే, ఈ సారీ నేను ఎల్బో స్లీవ్స్ ఫస్ట్ కుట్టించుకున్నాను. ఆ తర్వాత నాకు అప్పుడు బాగా 120 kgs వెయిట్ ఉన్నప్పుడు కుట్టించుకుంటే నాకు అస్సలు సూట్ కాలేదు, పెద్ద పెద్ద చేతులుగా ఉండేవి కదా. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఎల్బో కుట్టించుకున్న దాన్ని మళ్ళీ కట్ చేయించి ఆ పోసులు అవి ఆ బీట్స్ అవి పెట్టించుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ స్టోరీ అది. అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా శారీస్ మీదకి పేరప్ చేస్తాను నేను, ఎందుకంటే చాలా వరకు నాకు రెడ్ బార్డర్స్ ఉన్న శారీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ తర్వాత తను వచ్చేసింది, తిని పేరు సరోజ అనమాట. నేను రోజా అని పిలుస్తాను, పేరు పెట్టే పిలుస్తాను, ఇద్దరం పేర్లు పెట్టి పిలుచుకుంటాం. సో తిని వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. మా అన్నయ్య ఎలా అంటే మా మామయ్య గారి వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ అనమాట. కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అది ఓన్ కాదు, అంటే లైక్ నా సొంత అన్నయ్య సొంత అలా కాదు, అత్తయ్య వాళ్ళ మామయ్య గారి వాళ్ళ సైడ్. నేను కరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియట్లేదు. అండ్ ఇక్కడ పారాన్ని ఏంటంటే మమ్మీ ఇవి కొనింది, ఇవి చేయి పెట్టక్కర్లేదని చెప్పేసి ఇవి కొనింది, కాకపోతే ఏమవుతుందో తెలీదు, లీక్ అవుతుంది అనమాట. అందువల్ల మరి నేను చేతితో తీసి పెడుతున్నాను. దీనికి నేను ఒక 4-5 days ముందు అడిగాను అనమాట, అవుతుందా లేదా, ఎందుకంటే వాళ్ళ ఫీజిబిలిటీ ఉంటుంది కదా. అండ్ ఇన్ కేస్ ఏమైనా మైల్ ఏమైనా ఉన్నా ఇవి ఏమైనా ఉన్నా వాళ్ళు చెప్తారు కాబట్టి, సో నేను ఒక 4-5 days ముందే కనుక్కున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఫస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ లక్ష్మీదేవికి అదే పార్వతీదేవికి ఫస్ట్ బొట్టు పెట్టేసి కుంకుమ బొట్టు గంధము పువ్వులు ఇవన్నీ పెట్టిన తర్వాత, నేను పెట్టుకున్న తర్వాత అప్పుడు తనకి పెడతాను. తనకి పెట్టిన తర్వాత నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ, నువ్వు పెట్టుకున్నావా, నువ్వు పెట్టుకున్న తర్వాత నాకు పెట్టాలి అని చెప్పేసి, తనకు పెట్టాలని చెప్పేసి మమ్మీ పక్క నుంచి చెప్తా ఉంది. అండ్ ఇలా అనమాట.
నాకు ఈరోజు ఎందుకో బాగా అనిపించింది తెలుసా, ఇలాంటి పూజలు అయినప్పుడు బాగా అనిపిస్తుంది. దీన్ని కలిసి కూడా నేను చాలా రోజులు అయిపోతుంది, పెళ్ళైన కొత్తలో బాగా కలిసేవాళ్ళం. బట్ ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకెవరితోని పెద్ద కాంటాక్ట్లో ఉండట్లేదు, ఇంకెవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా బాగుంటుంది, తిని అసలు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, చాలా మంచి బాండింగ్ ఉంటుంది అనమాట మాకు. కాకపోతే చాలా రేర్గా మాట్లాడుకుంటాం అనమాట, పలకరించుకోవడం చాలా బాగా పలకరించుకుంటాం. మా అత్తయ్య వాళ్ళ సైడ్ చాలా తక్కువ మందితో నాకు ఉంటుంది ఇదనేది రిలేషన్ అనేది, అందులో ఫస్ట్ ఉంటుంది అనమాట తిను. సో అదనమాట. అండ్ ఇక్కడైతే కథ చదువుతున్నాను నేను. నోము కథ. ఒక బ్రాహ్మణునికి 4 కొడుకులు 4 కుమార్తెలు ఉండేది. ఆఖరి కొడుకునకు తప్ప మిగిలిన వారందరికీ పెళ్ళి అయ్యాను. కడసారి కుమార్తెది పేద కాపురము. ఆమె భర్త నిరుపేద ఎగుటచే అన్నదమ్ములను తండ్రి ఆమెను పుట్టింటికి తీసుకుని వెళ్ళకుండిది. అందుచే నామే మిక్కిలి విచారించుచుండెను. కొంతకాలమునకు ఆమె కడగుండి తమ్మునకు పెళ్లి చేయుచుండిరి. పక్క ఇంటి అందే ఉండినను వారు ఆమెను పిలువక మిగిలిన వారందరినీ పిలుచుకుని వచ్చింది. ఆమె బిడ్డలు తమకు పిలవకపోయినను తాతగారింటికి వెలుచు పెళ్లి పనులు చేయసాగింది. కానీ వాళ్ళ బిడ్డలను కూడా కసిరి కొట్టింది. అది ఆ ఇంటి పెద్ద కోడలు చూచి తన చిన్న ఆడుపడిచి దరిద్రమునకు చింతించి పెళ్లి వంటలకు కలిగిన బియ్యం నుండి అడ్డెడు తవ్వెడు తీసి ఒక కొత్త చేటలో పోసాను. తర్వాత కడుగని బియ్యము నడ్డెడు తవ్వెడు తీసి ఆ చేటయందే పోసి ఒక వావిలి కొమ్మను కొత్త రవికలగుడ్డను దక్షిణ తాంబూలమును అందించి ఇంకొక పాత చాటను దాని మీద మూత వేసి ఇంటి పక్కనున్న చిన్న ఆడబిడ్డకు గోడ మీద నుండి అందించాను. ఆ వాయనమునకు గునుటచే ఆమెకు సకల సౌభాగ్యములు కలిగిన ఇటుల ఆమె శ్రీమంతురాలగుటచే నందరూ గౌరవించుచుండ్రి. కొన్ని దినములకు ఆమె అన్న కుమార్తె వివాహము చుటకు ఆమె సోదరులు ఆమెను స్వయంగా ఆహ్వానించిరి. పెళ్లినాడు ఉదయమున ఆమె పుట్టింటికి వెళ్ళను. ఆమెను చూడగానే అందరూ గౌరవించిరి. పిండి వంటలు తెచ్చి వడ్డన చేసిరి. ఆమె తన నగల పెట్టెను తీసి పెట్టి మీద ఆభరణములారా మీరే తినండి అని చెప్పి తాను ఇంటికి వెళ్ళిపోచుండగా దారిలో చూచిన వారు, ఏమమ్మా పుట్టింటి దగ్గర నుండి అప్పుడే వెళ్ళిపోచున్నావేమి అని అడిగిరి. అప్పుడు ఆమె, అమ్మలారా నా వారు నన్ను నా నగలను చూసి పిలిచినారే గాని నన్ను చూసి పిలవలేదు అని చెప్పాను. అప్పుడు వారందరూ ఆమెకు అంతటి భాగ్యం ఎట్లొచ్చానని అడుగగా ఆమె తన పెద్ద వదిన గారు వావిలి గౌరి నోము వాయనం ఇచ్చినందువలన కాదు వేరేది ఉంది, అందుచేతనే తనకు భాగ్యము వచ్చినదనియు పలికెను. అప్పుడు వారందరూ వావిలి గౌరు నోము వాయనమందు కొన్నంత మాత్రమున నంతటి భాగ్యమంబగా దానిని నోచిన నీకెంతటి సిరులు వచ్చునో అనుకొనిది. మొదటి ఏట ప్రతి లక్షవారము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోనవలెను. రెండవ ఏట ఒక లక్షవారము నాడు కొత్త చేటలో అడ్డెడు తవ్వెడు కడిగిన బియ్యమును అడ్డెడు తవ్వెడు కడుగని బియ్యమును పోసి వాటిలో ఒక వావిలి కొమ్మను కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాదుల నుంచి ఆ చేటను ఒక పాత చేటలో మూసి ఒక ముత్తైదునకు గోడ మీద నుండి వాయనం ఇవ్వవలెను. కథలో లోపములున్నవారు వ్రతంలో లోపం ఉండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. అవి పట్టుకొని రా అటుకొద్దు. నువ్వు నూనె తెచ్చేసని చెప్పి వేసి నేను ఎత్తమని వేసుకో, వదిన అక్కడ వేస్తుంది. దండం పెట్టుకోమనుకున్నా. నేనేమో ఇక్కడ ఎవరన్నా పిలుస్తానన్నాను. మా వదినంతో మా వదిన పిలుస్తానన్నాను. సరేనమ్మా మీ ఇష్టం, దండం పెట్టుకోమ్మా. అమ్మ పార్వతీదేవి వాయులక్ష్మణ్ నోవు అందిందమ్మా. అమ్మ పార్వతీదేవి వాయులక్ష్మీవారం నోము అందిందమ్మా. అమ్మ పార్వతీదేవి వావిలక్ష్మీవారం నోము అందిందమ్మా. అమ్మ పార్వతీదేవి వావిలక్ష్మీవారం నోము అందిందమ్మా. అందుకున్న వారు ఎవరు? పార్వతీదేవి. అందుకున్న వారు పార్వతీదేవి. అందుకున్న వారు పార్వతీదేవి. కిందకు వచ్చి కాళ్ళు దండం పెట్టారు. ఇక్కడే వెళ్ళకూడదు మళ్ళీ. అలా కదండి. యాక్చువల్గా అక్కడ ఇచ్చారేంటి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఆబ్వియస్లీ నేను కూడా షాక్ అయ్యాను ఫస్ట్. గోడ అవతల నుంచి ఇవ్వాలి. ఇక్కడ మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ గోడ అవతల ఇచ్చేది అసలు లేనే లేదు. అదొక్కటే ఆప్షన్ ఉంది. అందువల్ల మెట్ల మీద గోడ ఉంది కదా, గోడ అవతల నుంచి ఆడపడుచుకి ఇవ్వాలన్నమాట. సో లైక్ వదినకి ఇవ్వాలి, వదిన వారు ఆడపడుచుకి ఇవ్వాలి. సో అందువల్ల అలా మేము ఆలోచించి అలా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ బియ్యం అది పట్టుకోవడం కష్టం అని చెప్పి మిట్టుగాడు వెళ్ళాడనమాట పట్టుకొని.
అని. సో మిట్టుగడికి ఏంటంటే మా అత్తగారి సైడ్ కూడా రిలేషన్స్ మర్చిపోతూ ఉంటాడు ప్రతిసారి, మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా మర్చిపోతాడు ఎక్కువ. అండ్ ఈ లోపు మా చిన్నోడు లేచాడు. సో వాడి స్మైలీ ఫేస్ చూస్తే ఇంకా అంతా తీరిపోతుంది అనమాట. అంటే లైక్ అండ్ తెలుసా చిన్నోడు మిట్టు వైపు చూసి మాత్రం ఎంత బాగా నవ్వుతున్నాడో, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇద్దరిని చూసి. వాడితోనే ఆడుకుంటున్నాడు, వాడి వైపు చూసి నవ్వుతున్నాడు, వాడిని రికగ్నైజ్ చేస్తున్నాడు, వాడి కాళ్ళ మీద పడుకుంటున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లైక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నా కొడుక్కి ఇంకొక సిబ్లింగ్ పుడతాడు అని చెప్పి, వాళ్ళిద్దరు చక్కగా అలా ఉండడం అని చూసి బాగా అనిపిస్తుంది అనమాట. సో కళ్ళు ఇద్దరు కొడుకులు చూసి నిండిపోతున్నాయి నాకు ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత ఇక్కడ కొంచెం వాటిని కొంచెం కూల్ చేసిన తర్వాత ఇంకా నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ మా మమ్మీ వాళ్ళ కిచెన్లోని ఇంకొక డోర్ ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు తర్వాత మా డాడీకి హెల్త్ బాగోక వాస్తు ప్రకారం అది క్లోజ్ చేయాలంటే అది క్లోజ్ చేశారు. యాక్చువల్గా అక్కడి నుంచి మనం ఇవ్వచ్చు ఎవరికైనా. అంటే మమ్మీ చేసేటప్పుడు నోము అలాగే చేసిందట, గోడ మీద నుంచి వాళ్ళ వదినకి ఇచ్చిందట వావిలి లక్షవారం నోము. బట్ ఇప్పుడు మొత్తం అక్కడ గోడ కట్టేసి ఫ్రిడ్జ్ ఉంటుంది చూసారా, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఆ ప్లేస్లో పెట్టేశారు. అందుకని ఇంకా ఆ ఆప్షన్ అనేది లేదు. అందుకే ఆ గోడ మెట్ల మీద నుంచి ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో అది లెక్క. అండ్ ఇక్కడైతే చూసారా మిట్టుగాడు ఇంకా చిన్నోడు ఉంటే ఇంకెవ్వరు వైపు చూడట్లేదు, వాడే ఎత్తుకుంటాను, వాడే తినిపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగా పడుకుంటాడు తెలుసా, నా కాళ్ళ మీద పడుకోడు, మమ్మీ కాళ్ళ మీద కూడా పడుకోడు తెలుసా. వాడు మిట్టు కాళ్ళ మీద భలే పడుకుంటాడు. అండ్ హెడ్ మాత్రం అసలు లిఫ్ట్ చేస్తూనే ఉంటాడు, అసలు తల వాల్చాడు అసలు చిన్నోడు. ఎంత క్యూట్గా అనిపిస్తుంది నాకు ఇలా చూస్తే మాత్రం. ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా యాజువల్గా మిట్టు వచ్చినప్పటి నుంచి 99% నేనే తినిపిస్తాను వాడికి. వాడు తినమన్నా సరే తినడనమాట. మమ్మీ వచ్చేసి ఈరోజు బీరకాయ కూర వండింది, బీరకాయ ఫ్రై అండ్ పకోడీ వేసింది అనమాట. తర్వాత ఈరోజు నేను మేకప్ ప్రొడక్ట్స్ ఏవైతే యూజ్ చేశానో అవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేసినవే. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఏదైతే లిప్స్టిక్ పెట్టుకున్నానో దాంతోపాటు నేను మొత్తం లింక్స్ అన్నీ అప్డేట్ చేస్తాను కిందన. ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మా చిన్నోడు ఎలా చేస్తున్నాడంటే వీళ్ళిద్దరూ తినేస్తే నాకు పెట్టుకోండి అన్నట్టు చేస్తాడు అనమాట, కొంచెం ఫన్నీగా. సో ఇంత అనమాట ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఏమైనా నోములు పడితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అంతే అనమాట, మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.